హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి హోమ్లీ క్రియేషన్స్. నేను ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటెం ఫ్రెష్ కార్న్తో మసాలా చాట్ ఎలా చేయొచ్చో చెప్తున్నాను. ఈజీగా డిఫరెంట్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, దీనికి ఫస్ట్ మనం ఒక కప్పు కార్న్ తీసుకుంటాం, ఫ్రెష్ కార్న్. అలాగే ఇందులో పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను నేను, చిన్నవి ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఒక కప్ వేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసుకున్న కప్ కార్న్ ఉన్నది కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కచ్చబచ్చగా చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా చూడండి, కచ్చబచ్చగా చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి. దీన్ని చేయడానికి నాకు 5 to 10 minutes పట్టింది అంతే. చాలా త్వరగా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంది. నెక్స్ట్ మనం ఆనియన్స్ని చూస్తే కలర్ చేంజ్ అయ్యాయి, ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కార్న్ మిక్స్ వేసుకుందాం. ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి, ఫ్రై అవుతూ ఉంటుంది కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనికి తగినంత సాల్ట్ అన్నీ వేసుకోవచ్చు. ఈ స్నాక్ ఐటెంకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేవు, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. బెల్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా వీడియోలు వెంటనే వస్తాయి మీకు. ఇప్పుడు నేను ఈ కార్న్ మిక్చర్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను, బాగా కలుపుతున్నాను. ఈ స్నాక్ ఐటెం చేసేటప్పుడు మనం వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు నేను చాట్ మసాలా వేస్తున్నాను, కొద్దిగా సరిపోతుంది. అది చాట్ మసాలా వేసాక మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ నేను కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. మసాలా టేస్ట్ వస్తుంది కదా, బాగుంటుంది. నేను ఇందులో పచ్చిమిర్చి పీసెస్ వేసాను కదా, అందువల్ల రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు. కావాలంటే మీరు వాటి బదులు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. స్పైసీనెస్ సరిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లెయిన్గా మసాలా కార్న్ తిన్నట్లుగా టేస్ట్ బాగానే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా. అందుకని మళ్ళీ మా పిల్లల కోసం సాస్ యాడ్ చేశాను, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. స్పైసీ అండ్ చట్పటా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.